హలో ఆల్. సో చాలామంది పేరెంట్స్ అడిగే డౌట్ ఏంటి అంటే మా కిడ్కి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలా చేయాలి, ఇమ్యూనిటీ ఎలా పెంచాలి అంటే, సో సింపుల్గా ఈ 5 టిప్స్ పాటిస్తే పిల్లల ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా ఫుడ్, పిల్లలు తీసుకునే డైట్. సో డైట్లో ఎక్కువ వరకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసేలాగా చూడండి. ప్రోటీన్ కూడా కరెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకోండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్స్ మెయిన్గా విటమిన్ సి, విటమిన్ ఏ ఇలా ఉన్న ఫుడ్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కొన్ని పపాయ, లేదంటే ప్రొమగ్రనేట్, ఆరెంజెస్, అండ్ విటమిన్ సి హై అమౌంట్ ఉన్న ఆమ్లా, అండ్ దీంతోపాటు వెజిటబుల్స్లో క్యారెట్, బీట్రూట్, ఇంకా ఫైబర్ వెజిటబుల్స్, ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్. దాంట్లో ఏంటంటే మన విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండవు. సో అలాంటి ఫుడ్ వల్ల కూడా ఇమ్యూనిటీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతోపాటు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ, డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ బెటర్గా అయ్యి ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి స్లీప్. పిల్లలకి అడిక్వేట్ స్లీప్ ఉండాలి. సో నిద్ర డైలీ మినిమం 8 అవర్స్ అయినా స్లీప్ ఉంటే బాడీకి రెస్ట్ దొరికి రిజ్యుమినేట్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్ బెటర్గా వర్క్ చేస్తుంది. సో ఈ 5 టిప్స్ పాటిస్తే పిల్లల ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.